వైజాగ్లో రూమ్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే తింటున్నామండి. తర్వాత అయితే ఫేస్కి నేను విటమిన్ సి ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. ఇది అను సిస్టర్ అయితే తీసుకుని వచ్చారనమాట. ఫేస్ అయితే మంచి గ్లో అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకా నేను గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. మరి ఈవెంట్కి వెళ్ళాలి కదా, సో క్విక్గా అయితే రెడీ అవుతున్నానండి. రెడీ అవ్వడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత హెయిర్ స్టైల్ అయితే ఎప్పుడు ఒకటే వేసుకుంటున్నాను కదా అనేసి అను సిస్టర్ని మీరు నాకు హెయిర్ స్టైల్ చేస్తానని అడిగితే చేస్తాను అన్నారు. చూసారా ఎంత బాగా వేసారోనని. ఇంకొప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఈ ఇయర్ రింగ్స్ నీకు చాలా బాగా సెట్ అయ్యాయని చాలా మంది కామెంట్ చేశారండి. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక ఫేస్ కి అయితే ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ రాసుకుని తర్వాత అయితే కొంచెం సన్ స్క్రీన్ కూడా రాసుకున్నానండి. ఇవి రెండు రాసుకుని వదిలేస్తే కొంచెం ఫేస్ జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం లైట్ గా పౌడర్ అయితే రాసుకుని ఇంకా కళ్ళకైతే కాటుకు పెట్టుకుని లిప్ బామ్ అయితే రాసుకుంటున్నాను. ఇంకా చేతికి అయితే గాజులు అయితే వేసుకుంటున్నానండి. ఇంకొక చేతికి వాచ్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ వాచ్ మా హస్బెండ్ కి వాళ్ళ సిస్టర్ రాఖీ పండగకి అయితే ఇచ్చారనమాట. నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి. ఈ స్టిక్కర్ అయితే పెట్టుకుని కొంచెం వ్యాజ్లిన్ రాసుకుని దాని మీద కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంతా రెడీ అయ్యాక అసలైంది పెట్టుకోకపోతే ఇంకేమీ కనపడదండి. ఈవెన్ నేను ఎలా రెడీ అయ్యానో అది కూడా కనపడదు. సో కళ్ళజోడు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్గా చున్నీ అయితే వేసుకుంటున్నానండి. సో ఇదైతే నా ఫైనల్ లుక్ అండి. బాగున్నానా కామెంట్ చేయండి.